శౌర్యపడం ఇప్పుడే సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీస్ అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌లో వచ్చే ట్విస్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఎవ్రీవన్ గో అండ్ వాచ్ ద శౌర్యపటన్ మూవీ. సూపర్. థ్యాంక్ యూ. కానీ ఒక్కటైతే క్లియర్ చెప్పాలి భయ్యా, ఈ మంత్ చాలా అంటే ఒక 2 months నుంచి చూస్తున్నా, అసలు ఇట్టులే లేవు తెలుగు ఇండస్ట్రీలో. శౌర్యపాఠం అనే మూవీ మాత్రం ఈ మంత్ మొత్తం ఇట్టే భయ్యా, బ్లాక్ బస్టర్ మూవీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా చెప్తున్నా, పాయల్ రాధాకృష్ణ ఏమన్నా యాక్టింగ్ తీసింది అబ్బా, ఆ ముద్దులు ఆ కిస్సులు. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది భయ్యా, అంత క్యూట్గా, అంత యాక్టింగ్ కానీ ఆ స్కిల్స్ కానీ చాలా బాగుంది. నిజంగా ఆమె చిన్న ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ వస్తుంది. ఏదో ఒక రోజు బిగ్గెస్ట్ స్టార్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. యాక్టింగ్ అయితే తీసింది భయ్యా. అలాగే హీరో గురించి చెప్పాలంటే ఇంద్ర రామ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అంటే ఫస్ట్ మూవీ ఇంత బెస్ట్ మూవీ అని మాత్రం నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈజ్ ద బెస్ట్ హీరో అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్యా, కాన్సెప్ట్ బాగుంది, దాని తగ్గట్టు స్టోరీ లైన్ మాత్రం అలాగే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకటైతే చెప్పాలి, ప్రొడ్యూసర్ గారు డైరెక్షన్ ఎన్ని చేసినా ప్రొడ్యూసర్గా చేయడం మామూలు విషయం కాదు కదండి. నిజంగా అసలు క్రేజీ అండి. నిజంగా సినిమా చూసినంతసేపు కూడా చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది స్టోరీ లైన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఫ్రైడే ఈజ్ ఎ హిట్ మూవీ, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. ఇంకా నేను ఆ షాక్లో ఉన్నా, ఇలా కూడా చేయొచ్చా అని. స్క్రిప్ట్ రైటింగ్ అయితే అసలు ఆయన కనిపించడానికే కార్తీక్ సుబ్బరాజ్లా కాదు, స్టోరీ రాయడంలో కూడా ఆయనలాగే అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా త్రూ అవుట్ ఆ కామెడీ సీన్స్ కానీ, ఎక్కడ ఏం కావాలో ఆ లవ్ స్టోరీ కావచ్చు, ప్రతిదీ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. త్రూ అవుట్ నేను ఎంజాయ్ చేస్తూనే ఉన్నా థియేటర్లో. మెయిన్గా హీరో గారి గురించి చెప్పాలి, చాలా అంటే చాలా నేచురల్ యాక్టింగ్ చేశారు భయ్య. నిజంగా దొంగతనం చేసేటప్పుడు చేసే ఇవి కానీ చాలా అంటే చాలా కొత్తగా అనిపించాయి. ఆ లవ్ స్టోరీ కూడా. ఇంకోటి పాయల్ రాధాకృష్ణ గారి గురించి చెప్పాలి, వేరే లెవెల్. ఎంత అందంగా కనిపించారంటే స్క్రీన్ పైన, చాలా అంటే చాలా బాగా కనిపించారు. వీటన్నిటి మధ్యలో మెయిన్గా రాజీవ్ కనకాల గురించి చెప్పాలి. చాలా సినిమాల్లో ఆయన చంపేస్తారు, బట్ ఈ సినిమాలో ఆయన బతికుండి సినిమాని నడిపించాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొన్ని రియల్ సంఘటనలు గుర్తొచ్చాయి నాకు, ఏవైతే నార్త్ సైడ్ రెగ్యులర్గా జరుగుతుంటాయో వాటిని ఇక్కడ చాలా బాగా చూపించారు. సో థియేటర్కి రండి, ఒక మంచి కాన్సెప్టెడ్ మూవీ, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. శౌర్యపట్నం ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారు వాట్ ఏ టేకింగ్ అండి, డైరెక్షన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఆ సినిమాటోగ్రఫీ అండ్ టేకింగ్ మాత్రం బాగా అనిపించింది. అసలు ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్స్కి త్రినేత్ర రావు గారు చాలా మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా బాగా స్క్రీన్ పైన కనపడుతుంది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ప్రొడ్యూసర్ని వాడుకోవడం కాదు, ఇలాంటి స్క్రీన్ పైన తీసుకురావడం చాలా కష్టము. మీరు మాత్రం 100% మీరు డైరెక్టర్గా పాస్ అయ్యారు సార్. మూవీ మాత్రము ఇంద్రారామ్ గారు హీరోగా చాలా ఏమంటారు, ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్ పాయల్ రామకృష్ణ గారి ఒక క్యూట్నెస్, అసలు ఆ స్క్రీన్ పైన తను వస్తున్నప్పుడల్లా ఒక చిన్న స్మైల్ వస్తుంది అందరికీ, అంత క్యూట్గా యాక్ట్ చేసారు. మళ్ళీ ఇంకా సుప్రియ గారు యాజ్ ఎ అంటే ఏమంటారు, నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఆమె సర్పంచ్, ఆమె చేసే పర్ఫార్మెన్స్ ఇంతకుముందు మనం రొమాన్స్ చూసినాం. ఇప్పుడు అయితే సుప్రియ గారు మాత్రము ఈ మూవీలో మాత్రం వేరే ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది మూవీని అయితే. ఒక విలనిజంగా మూవీ మాత్రం ఒక మనీ హీస్ట్ పైన ఒక కాన్సెప్ట్ పైన వచ్చింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అసలు నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని చెప్పేసి ఒక ఇంటెన్స్ తోటి క్రియేట్ చేశారు డైరెక్టరు. ఆ 100% ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మంత్ ఏ మూవీస్ లేవు, ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ మంత్ మొత్తం ఈ మూవీ ఆడుతుంది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేయాలి. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ ఇన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను శౌర్యపాఠం సినిమా అయితే బెస్ట్ థ్రిల్లర్ మూవీ అబ్బాయి. ఈ మధ్య కాలంలో చాలా థ్రిల్లింగ్ మూవీస్లో ది బెస్ట్ అనమాట. చాలా బాగుంది. హీరో గారు పెర్ఫార్మెన్స్ అయితే ఇంద్రారామ్ గారు చాలా బాగా చేశారు. అసలు స్టార్టింగ్ స్ట్రగుల్ నుంచి డైరెక్టర్ అవదాని నుంచి స్టోరీని ఒక లెవెల్కి తీసుకెళ్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గారు పాయల్ రాధాకృష్ణ చాలా బాగా చేసింది. తన పెర్ఫార్మెన్స్, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా రోల్ రైడర్ పాడిన సాంగ్ అయితే చాలా రిచ్గా ఉంటుంది, చాలా వినటానికి చాలా బాగుంటుంది అనమాట. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. ఈ నెలలో ది బెస్ట్ మూవీ అనమాట. ఇప్పుడు దాకా ఈ నెలలో హిట్ మూవీస్ రాలేదు, కానీ ఈ నెలలో వచ్చిన బెస్ట్ మూవీ
చౌర్యపాఠం అనమాట. ప్రొడ్యూసర్ గారు చాలా ఖర్చు పెట్టి తీశారు. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మిగిలిన అందరు క్యారెక్టర్, రాజీవ్ కనకాల గారు, డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్ అయితే చాలా ఎగ్జిక్యూట్ చేశారనమాట. స్క్రీన్ ప్లే పరంగా, స్టోరీ పరంగా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా ఈ వీక్లో రిలీజ్ అయిన ది బెస్ట్ మూవీ. నిజమన్న సినిమా ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ తీసి నిజంగా డైరెక్టర్ మాత్రం సూపర్ అన్న. ఎందుకంటే ప్రతి డైరెక్టరే కానీ ఒక కాన్సెప్ట్, లవ్ స్టోరీస్ కానీ ఇంకా ఏదో చిన్న చిన్న కాన్సెప్ట్లు పెడుతున్నారు. కానీ ఏంటో ఒక బ్యాంక్ మీద మనీ పర్పస్ మీద కాన్సెప్ట్ రావడం అని చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే ఒక లవరే హీరోకి సపోర్ట్ చేస్తూ ఫ్రెండ్స్ని ఇంకా ఉంటూ బ్యాంకు దోచుకోవడానికి ఒక సినిమా మొత్తం ఆ బ్యాంక్ మీద నడిచింది. ఎందుకంటే ఆ బ్యాంక్ మనీ తీయడానికి ఎంత కష్టమో అన్న కాన్సెప్ట్ పట్టుకొని డైరెక్టర్ తీసిన చాలా నిజం అన్న. హీరో మాత్రం సూపర్ అన్న, యాక్టింగ్ మాత్రం చించేశాడు. దాంట్లో రాజీవ్ గారు కూడా చేశారు కాబట్టి నిజంగా సూపర్ సినిమా మాత్రం పక్కా హిట్ అవుద్దన్న. పుష్ప తర్వాత మించిన సినిమా ఇదేదన్న. కావాలంటే సినిమాకి వెళ్ళి ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, సూపర్ హిట్ అయిపోయింది సినిమా పక్కా. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మనీ ఈస్ట్ నుంచి కంటెంట్ అనమాట. మనీ ఈస్ట్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. మనీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కంటెంట్ అయితే వేరే లెవెల్ అనమాట. డైరెక్టర్ గారు చాలా మంచి పాయింట్తో వచ్చారు. మనీ ఈస్ట్ కంటెంట్ ది బెస్ట్ మూవీ ఈ వీక్లో రిలీజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ మూవీ బ్యాంక్ దోపిడీ గురించి ఎంత క్లియర్గా, ఎంత క్లుప్తంగా, ఎంత బాగా చూపించిందంటే నిజంగా మనీతోని ఎంత ప్రాబ్లం తెలిసిపోయింది. మళ్ళీ అందులో ఒక రాజ్ కనకాల విలన్ అనుకుంటున్నాం అందరం, కానీ కాదు, ఒక లేడీ విలన్గా బా ఏం యాక్టింగ్ అండి. నిజంగా ఈ ఏరియాలో ఈ సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్ అంటే ఇదే మూవీ అండి. అందరూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలా ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది. పాయల్ రాధాకృష్ణ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాలో పాటలన్నీ చాలా బాగా నచ్చాయి. డైరెక్టర్ కూడా బాగా చేశారు. ఈ సినిమా మాత్రం చాలా బాగుందండి. డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ మనీ గురించి చాలా ఎక్సలెంట్గా చూపించాడు. డైరెక్షన్ సూపర్ అండి. ప్రొడ్యూసర్ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. మీరు అందరూ వచ్చి ఫ్యామిలీతో చూసి అందరూ సంతోషపడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సూపర్ అన్న. ఇప్పుడే చౌర్యపటం సినిమా చూసినా అన్న, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే ఒక మనీ హెయిస్ట్ కాన్సెప్ట్ని ఇంత థ్రిల్లింగ్ వేలో చూపించారంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో డైరెక్టర్ గారు 100% సక్సీడ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ హీరో ఇంద్రారామ్ గారు ఏంటంటే యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. చాలా న్యాచురల్గా ఉంది, చాలా చార్మింగ్గా కనిపిస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ పాయల్ రాధాకృష్ణ గారు మీ క్యూట్నెస్కి, మీ యాక్టింగ్కి అసలు టేకే బావు అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. అండ్ మనీ హేస్ట్ కాన్సెప్ట్ ఇంతకుముందు చాలా వచ్చింటాయి కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ అనే రేంజ్లో పెట్టారు. ఆ రేంజ్ అవుట్పుట్ వచ్చింది. సో చాలా అంటే చాలా రిచ్గా, చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ డైరెక్టర్ గారు మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చేసారు. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. నేనైతే నా లవర్తో వచ్చినా, మీరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చి చూసేయండి. అంత బాగుంది మూవీ. సో నేను మళ్ళీ చూస్తా, మీరు మళ్ళీ చూసేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీస్లో. ఇప్పుడే చౌర్యపాఠం మూవీ చూసాను. అసలు మూవీ అయితే చాలా సస్పెన్స్గా, మిస్టరీ థ్రిల్లర్గా చాలా అంటే చాలా బాగుంది. మనీ హీస్ట్ కాన్సెప్ట్తో అసలు సినిమాని సూపర్గా తీశారు. హీరో ఇంద్రరామ్ గారు అయితే అసలు ఎరగ తీసేశారు యాక్టింగ్. ఏ డైరెక్టర్ అవ్వాలని స్ట్రగుల్ అవుతూ ఆయన రాబరీ కాన్సెప్ట్ తీసుకొని మనీ హిస్ట్ కాన్సెప్ట్తో సక్సెస్ అయ్యడా లేదన్నది చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. మెయిన్ అయితే పాయల్ రాధాకృష్ణ గారు అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. లవ్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ బీజం అయితే ఎరగ తీసేశారు మ్యూజిక్ డైరెక్టర్. రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే ఒక లేడీని విలన్గా తీసుకొని చూపించడం డైరెక్టర్కి హ్యాట్స్ అప్ అని చెప్పుకోవచ్చు. చివరి వరకు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న థ్రిల్లింగ్తో చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. మెయిన్ ప్రొడ్యూసర్గా త్రినాథరావు నక్కిన గారు మంచి సినిమాని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, చౌర్యపాఠ్యం మూవీ అయితే చాలా బాగుందండి. డైరెక్షన్ బాగుంది, ప్రొడ్యూస్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మూవీ అయితే హీరోయిన్ రోల్ కానీ హీరో రోల్ కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. హీరో గారి రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే డైరెక్టర్ అవ్వాలని తన ఆశతోటే ఉంటాడని మూవీ అనేది తీస్తారు. ఇది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అండి. చాలా బాగుంది మూవీ అయితే. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. శౌర్యపాఠం నక్కిన నెరేటివ్స్
త్రినాథ్ నక్కిన గారు ఈ బ్లాక్ బస్టర్ హిట్స్ కమర్షియల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం చేశారు మన హీరో గారిని, ఇందిరా రామ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ. కార్తీక్ ఘట్టంనేని డిఓపి, విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్, టెక్నికాలిటీస్, పెట్టిన అమౌంట్, ప్రొడ్యూసర్ గారు పెట్టిన ప్రతి మనీ అండ్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే, అండ్ హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ, బీజిఎంకి అండ్ పర్ఫార్మెన్స్కి స్కోప్, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా ప్రాపర్గా రెండర్ ఎక్స్ట్రాక్ట్ చేశారు హీరో గారు. అండ్ పాయల్ రాధాకృష్ణ గారు, అండ్ మనం చూసాం ఇంతకుముందు సుహాస్ గారితో ప్రసన్నవదన సినిమా హీరోయిన్ ఆవిడ గారి పర్ఫార్మెన్స్ కానీ, చిన్న చిన్న కామెడీ టైమింగ్స్ కానీ, మనీ హెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన చాలా సినిమాల్లో మనం ఇంతవరకు చూసుంటాము, వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ. ఇది డిఫరెంట్ టోన్ టింట్లో వెళ్తుండండి. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈరోజు 10 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 25 ఈరోజు 25th రోజు 10 మూవీస్ రిలీజ్ అయ్యి, ఇందులో ఫ్యామిలీతో అండ్ యూత్తో వచ్చి చూడాల్సిన మూవీ సమ్మర్లో. అండ్ త్రినాథ్ రావు గారు చెప్పారు, నకిన త్రినాథ్ గారు, థియేటర్కి జనాలు రావట్లేదు సినిమాలు అని. ఇది సినిమాలో థియేటర్లో చూడాల్సిన ఫిల్మ్ అండి, ప్రాపర్ థియేటర్ ఫిల్మ్ ఇది, 100% థియేటర్లో చూడాల్సిన ఫిల్మ్, మస్ట్ వాచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. ఈ నెలలో చూసిన ఒక బిగ్గెస్ట్ సినిమాలో ఒక హర్రర్ మూవీ టైప్ నిజంగా చూసినట్టుంది. సినిమా నిజంగా పాట నేర్పింది మా అందరికీ. అంటే మనం వార్తలు చూస్తూ ఉంటాం, ఏదో బ్యాంక్ దొంగతనాలు, ఆ దొంగతనాలు చూస్తుంటాం, కానీ ఇందులో నిజంగా కళ్ళ కట్టినట్టయితే సినిమా అయితే చూపించారు. నిజంగా ఇలాంటి సినిమా తీయాలంటే నిజంగా ప్రొడ్యూసర్ గారు నిజంగా దమ్ము ఉండాలి సార్. సూపర్ సినిమా. చూస్తున్నంతసేపు కూడా థ్రిల్లింగ్ లోపల. ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక సాంగ్ అయితే ఎక్కడో మామూలుగా వేరే దేశాలు తీశారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్ అయితే సూపర్ అండి. నిజంగా ఈ శుక్రవారం నాడు ఇవాళ చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ ఈ సినిమా మాట మాకు అయితే పాట నేర్పిందని అయితే మేమైతే అనుకుంటాము. ఎక్సలెంట్, సూపర్ సార్, సూపర్. యూఆర్ గ్రేట్ డైరెక్షన్, సూపర్.